ఆరోగ్య భవన్ ఇచ్చి పెడితే ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి మీరు. లేలే మహా అది ఏందనుకుంటున్నావు, అది ప్రగతి భవను ఏదన్నా. నాకే ఒక్కరోజుకి అది ఏంది ఇదంతా అనిపించింది. అంత 10 ఏళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు అలా అనుభవించి అందులో ఉండేసరికి బయటకు వచ్చేసరికి అదొక పెద్ద షాక్. కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ గారికి అదొకటి. వాళ్ళకి ఏం తోస్తలేదు, అసలు వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలో అర్థమైతలేదు. పాపం కూతురు ఒక బాధ, ఇట్లా ఒకటి కాదు కదా. మెయిన్ పవర్, ఎలాంటి పవర్ చూసిరంటే వాళ్ళు జనానికి సంబంధం లేని రాజ్యభోగ్యాలు అనుభవిస్తూ విలాసమైన జీవితాన్ని గడిపిన ఒక రాజకీయ దాంట్లో నుంచి అగ్నిగుండంలో పడ్డట్టు అయింది పవర్ పోయేసరికి వాళ్ళకు. ఓకే ప్రతాప్, సోషల్ మీడియా వదిలేయండి. నేను ఏమంటున్నానంటే సోషల్ మీడియాలో ఎవడు ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశిక్ రెడ్డికి ఏం సంబంధము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది. బీజేపీకి ఏముంటే సందులో జొర్రే పని ఆయనకు ఉంటుంది. యానో దగ్గర జొర్రాలి కదా, బీజేపీకి యానో దగ్గర స్పేస్ రావాలి కదా. పాలిటిక్స్ నేను ఏం చెప్తున్నా ప్రతాప్, ఇది ఒక రాజకీయ క్షేత్రంలో ఇవన్నీ పోయినాయి. సమైక్య రాష్ట్రంలో రాజకీయాలు ఒక తీరు నడిచినాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు ఏ కొత్త పాఠాలు తీసుకొచ్చాడు, కొత్త సిలబస్ను ప్రవేశపెట్టిండు. ఇప్పుడు ఎథిక్స్ పాలిటిక్స్ తెలంగాణలో లేవు. తను కుట్రలు చేసిండు, మేము ఇక చేయాల్సిందే కదా. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు 65 సీట్లు ఇచ్చిర్రు. మా ఉనికిని మేము ప్రజలను కాపాడుకునే దాంట్లో, ప్రజల డెవలప్మెంట్ చేసే దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వాళ్ళు చేయాల్సిన పనులను చేయాల్సిందే. దానికి దారి వేసిందంతా కేసీఆర్ అవుతారు. కేసీఆర్ పాఠాలే ఉల్టా అప్పచెప్తున్నాం అంతే. ఆయన కేసీఆర్ పాఠాలే కేసీఆర్గా అప్పచెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా అంటే నా అభిప్రాయం చెప్తున్నాడు, నాకు అనిపించింది.